ఈ కొల్హాపూర్ గురించి విస్తారంగా ఎలాగో చెప్పుకున్నాం. ఇలా మాహూర్యము, తులజాపూర్, కొల్హాపూర్, సప్తశృంగి ఈ 4 వివరము పూర్తి చేసుకున్నాక మళ్ళీ మన అష్టాదశ శక్తిపీఠాల దగ్గరికి వచ్చి మాహూర్యే ఏకవీరిక దగ్గరికి వచ్చాం మనం. ఇప్పుడు ఉజ్జయిన్యాం మహాకాళి, ఇక్కడికి ఉజ్జయినిలో మహాకాళి అని వివరిస్తున్నారు. ఇక్కడ శివుడి పేరు మహాకాళేశ్వరుడు. శ్రీశైలం తర్వాత మళ్ళీ మనం జ్యోతిర్లింగము శక్తిపీఠము అనే చోటుకు వచ్చాం. భ్రమరాంబ మల్లికార్జునులు అనగానే మనకి విశిష్టమైన ఒక అంశాన్ని నేను పరిశీలించాం. అలా మహాకాళి మహాకాల స్వరూపు ఇక్కడ ఉన్నది. ఇక్కడ తీర్థం కూడా ఉన్నది, క్షిప్రా నది. ఆ క్షిప్ర అనే శబ్దమే శీఘ్రముగా అనుగ్రహించుట అనే దాన్ని తెలియజేస్తుంది. అక్కడున్న పరమేశ్వరుడి పేరు మహాకాళేశ్వరుడు, తల్లి మహాకాళి. దీనికి ఇక్కడ మనం చెప్పుకున్న క్షేత్రములన్నిటికీ పురాణ ప్రసిద్ధి, ఆధ్యాత్మిక ప్రసిద్ధి ఎంత ఉన్నదో చారిత్రక ప్రసిద్ధి అంత ఉన్నదండి. అంటే హిస్టారికల్ ఇంపార్టెన్స్ అని అంటాం కదా, అంత ఉన్నది. మనం ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప సంస్కారం ఏంటంటే, ఒక 100 ఏళ్ల చరిత్ర ఉంటేనే దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తారే, లెక్క కింద లక్షల యుగాల చరిత్ర కలిగిన భారతదేశంలో ఆ చరిత్రను నిర్లక్ష్యం చేస్తారు భారతీయులు, వారి పాలకులు. ఎందుకంటే వీళ్ళకి చరిత్ర అక్కర్లే, వాళ్ళకి చరిత్ర అక్కర్లే. చరిత్ర ఉండి కూడా చరిత్రహీనులుగా బతకడం అంత దౌర్భాగ్యం భారతీయులకు తప్ప మరకట్లేదండి. ఎందుకు ఆర్తితో చెప్తున్నామో ఇక్కడ ఆలోచించాలి. ఉజ్జయిని సామాన్యం కాదు, అవంతి సామ్రాజ్యం అని దాన్ని ఆధారం చేసుకుని ఒక విస్తారమైన సామ్రాజ్యం ఏర్పడి ఉంది. చారిత్రక పరిశీలన చేస్తే దీన్ని ఆధారం చేసుకుని భారతదేశాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప చరిత్ర కనబడుతుంది. కాళీ అనే మాటకి కలయతీతి కాళీ అన్నారు. ఇక్కడ పుంలింగంలో కాలహ, స్త్రీలింగంలో కాళి. అసలు పుంస్త్రీ భేదం లేకుండా చెప్పాలంటే కాలం అంతే. కాలంలో ఉన్న అఖండ శక్తి. సృష్టిలో మన వస్తువులను చూస్తున్నాం, వీటి పరిణామాలను చూస్తున్నాం. కానీ వస్తువులు, ఈ పరిణామాలు ఏ శక్తి మీద ఆధారపడి నడుస్తున్నాయో ఆ శక్తి పేరు కాలం. కాలానికి మరొక పేరు నియతి అని మరొకటి. కలయతి నియతి ఇది కాలహ అని నిర్వచనం చెప్తున్నారు ఇక్కడ. ఈ కాలానికి సంబంధించి వేదంలో ఎన్ని మంత్రాలు కనబడతాయో, ఉపనిషత్తుల్లో కూడా. కాలస్వరూపాన్ని అర్థం చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది, గట్టిగా ఆలోచిస్తే భయం కూడా వేస్తుంది. అందుకే కాలం గురించి ఆలోచించినా, కాళీ గురించి ఆలోచించినా భయం వేస్తుంది. ఎందుకంటే ఒక అల్పమైన వస్తువు ఒక మహావస్తువు ముందు నిలబడ్డప్పుడు భయం వేయదా అండి? అలాంటి భయమే ఇక్కడ. కాలం ఎలాంటిదంటే, కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతించెందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలరే కాలో జగద్భక్షక ఎన్ని కనబడుతున్నాయి. కాలం లక్షణం మింగడం. అందుకే అమ్మవారు చూడండి ఎప్పుడు నోరు తెరుచుకుని ఉంటుంది, ఓపెన్ మౌత్. ఎప్పుడూ నోరు తెరిచే మూసి ఉండదు కాళీదేవి. పైగా 4 వేలాడు వేసి ఒకటి ఉంటుంది, లలజ్జిఫ. ఆ నోరు తెరుచుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ఎల్లవేళలా కాలం లక్షణం మింగడమే. నిన్నేమైంది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఫ్రెష్ అనుకుంటుంది ఈ టైము, ఇది వెళ్ళిపోతుంది. ఎందరందరూ వెళ్ళిపోయారో ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే ఒక విధంగా భయం వేస్తుంది, ఒక ధైర్యం కూడా కలుగుతుంది. ఎవడ అహంకారం ఎంతకాలం, అన్నీ వెళ్ళిపోవలసినవే. పైగా నల్లగా ఉంటుంది తల్లి. నల్లగా ఉండేటువంటి అంతుపట్టదు. కాలం యొక్క స్వరూపం అంతుపట్టదు.